రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కౌటాల మండలంలోని జెడ్పీఎస్ఎస్ లో ఈరోజు నీళ్ల చారుతో విద్యార్థులకు అన్నం వండించారని ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా బారేగూడ గ్రామంలో సామాజిక ఉద్యమ పితామహుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాలి సంఘం గ్రామ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న మాలి కులాస్తులతో పాటు బహుజన కులాలన్నీ మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని జరుపుకొని ఆ మహోన్నత వ్యక్తికి నివాళులర్పించాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే డా.బి.ఆర్. అంబేడ్కర్ వంటి మహనీయుల అడుగుజాడల్లో నడవాలి అని, ఆ మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. మహాత్మా జ్యోతిరావు మరియు ఆయన సతీమణి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం గ్రామ పెద్దలు మోర్లే పోషయ్య రామయ్య బోర్లే సుధాకర్ గుర్లే జమ్మాజీ పర్దాన్ దేవిదాస్ ఠాక్రే శంకర్ బోర్లే తిరుపతి సురేష్ మల్లుమెర మరియు మాలి సంఘం యువజన సంఘం నాయకులు పూలేసేవ సమితి సభ్యులు తదితరులు. భారతీయ జనతా పార్టీలో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు నివాసంలో ఈ రోజు చింతలమానేపల్లి మండలం డబ్బా బారేగూడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ వడాయి బాబురావు, మాజీ ఉప సర్పంచ్ మోర్లే పెంటయ్య, వార్డు మెంబర్లు, ఎస్సీ కాలనీ వాసులు జుమ్మిడి యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ నడుంబిగించి పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారాయణ, శ్రీశైలం, చిలుకయ్య, నర్సింహచారి, ధోని శంకర్ తదితరులు పాల్గొన్నారు. జీసీసీ అభివృద్ధికి కృషి చేయాలి. సిర్పూర్ కాగజ్ నగర్ జీసీసీ సొసైటీ సర్వసభ్య సమావేశం. సిర్పూర్ కాగజ్ నగర్ జీసీసీ సొసైటీ యాస్టరిస్, గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సొసైటీ, సర్వసభ్య సమావేశాన్ని గిరిజన సహకార సంస్థ, జీసీసీ, ఉట్నూర్ డివిజనల్ మేనేజర్ మరియు సొసైటీ చైర్మన్ గుడిమళ్ల సందీప్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. గత 6 నెలల్లో సాధించిన ప్రగతి నివేదికను సంబంధిత మేనేజర్ మనోహర్ చదివి వినిపించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు జీసీసీ తరపున మారుమూల గిరిజన ప్రాంతాలలో ఉన్న డిఆర్ డిపోలను బలోపేతం చేసి, బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకే అందించేలా చేయాలని, అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మించాలని, ధాన్యం, కందులు, మొక్కజొన్న, సోయా వంటి పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అవసరమైన చోట గోడౌన్లు రిపైర్స్ చేయాలని, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అనుమతి తీసుకొని పనులు ప్రారంభించాలని తీర్మానించారు. జీసీసీకి సంబంధించిన ఆస్తులని, భూములను కాపాడటానికి రక్షణ చర్యలు తీసుకోవటానికి తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మేనేజర్ సిడం మనోహర్, అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ హేమలత, సిబ్బంది చందు, ప్రదీప్, కిష్టు, సత్యం, ప్రవీణ్, సొసైటీ సేల్స్మెన్, అధికార, అనధికార డైరెక్టర్లు పాల్గొన్నారు.